నమస్తే అండి. నేను మీ విజయ్‌ని. ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నానండి. ఓం నమ శివాయ. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు శివరాత్రి కదా! ఈరోజుతో చలి శివ అని వెళ్ళిపోతుంది. ఎండాకాలం అయితే వచ్చేస్తుందండి. వేసవి కాలం అంటారు కదా! సో ఎండాకాలము 3 మంత్స్ ఉంటుంది. మార్చ్, ఏప్రిల్, మే. దగదగ అని కాలిపోయేలా ఎండలు వచ్చేస్తుందండి 3 మంత్స్. సో ఈ సీజన్ను సమ్మర్ సీజన్లో మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ మన ఆహార పద్ధతులను కొద్దిగా మార్చుకోవాలి. మిగతా అలవాట్లు కూడా మార్చుకోవాలి అండి. అందుకోసము ఈరోజు ఫస్ట్ రెసిపీ నేను కర్ణాటకలో చాలా స్పెషల్ ఒక ప్రసాదం రెసిపీ ఇది. కానీ సమ్మర్లో చాలా మంచిగా ఉంటుంది. అలాంటి ఒక రెసిపీ నేను చేయబోతున్నాను. వాచ్ చేయండి, మీరు చేసి ఎంజాయ్ చేయండి. అది కాకుండా ఎవ్రీ వెనస్డే సమ్మర్ స్పెషల్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనే సిరీస్ స్టార్ట్ అవుతుంది. మంచి కూల్ రెసిపీస్ వస్తుంది. వాచ్ చేస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి సమ్మర్ని. సరేనా? ఎందుకు ఆలస్యం, రండి రంగులు దిగేస్తాం. ఏమండి, సమ్మర్ స్పెషల్ రెసిపీ అన్నాను కానీ ఏం రెసిపీ అనేసి అడుగుతున్నారు కదా మీరు. ఇది కర్ణాటక స్పెషల్ అని చెప్పాను కదండి. ఇక్కడ కర్ణాటకలో దీని కోసంబరి అంటారండి. మనమైతే వడపప్పు అంటాం కదా, ఆ వడపప్పుకి స్లైట్గా అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. పెసరపప్పుతో చేసే ఒక రెసిపీ ఇది. దీనికి మనము స్టవ్ వెలిగించాల్సిన పని లేదు, ఏమీ లేదండి. అలాగే చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ, పిల్లలకి మంచిది. ఇది కూల్ ఉంటుంది. పెసరపప్పు గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఎంత మంచి హెల్తీ పప్పు అనేది మీకు అందరికి తెలుసు. సో ఈ పప్పుతో నేను ఒక కోసంబరి చేయబోతానండి. చూడండి, నేను ఒక 250 గ్రామ్ పెసరపప్పు తీసుకున్నాను ఒక కప్లో. సో ఫస్ట్ దీన్ని మనం బాగా వాష్ చేసుకోవాలి. దీన్ని బాగా మనము క్లీన్గా వాష్ చేసుకుంటాము. ఇది యాక్చువల్గా ఈ కోసంబరి అనే రెసిపీ పెండిల్లో, పండగలకి, ఈవెన్ టెంపుల్ ప్రసాదం కూడా ఇస్తారు ఇక్కడ. చాలా బాగుంటుంది. ఎంత తిన్నా తనివి తీరదండి, అంత బాగుంటుంది. సో సమ్మర్ స్పెషల్గా ఫస్ట్ పార్ట్గా ఈ కోసంబరి చేయడానికి చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇదిగో చూడండి, పప్పుని 2 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. క్లీన్గా వాష్ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని ఫుల్గా మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకొని బాగా నానపెడతాము. పప్పు బాగా నానాలండి. మినిమం 1 అవర్ నానిందంటే చాలా సాఫ్ట్గా వస్తుంది పెసరపప్పు. దీంతో పాటు చూడండి ఎంత కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అంతా పెట్టుకున్నాను. కొబ్బరి, కీరా, దోసకాయ అంటారు కదా, క్యారెట్, దానిమ్మపండు, లెమన్, ఇవన్నీ వేసుకొని మనము ఒక గుమగుమలాడే రెసిపీ అండి ఇది. ఇక చూడండి, మన పెసరపప్పు నానపెట్టాం కదండి, అంతలోపు మన కటింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకుంటాము. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ 2 నంబర్స్ సన్నగా కట్ చేసుకున్నాను. దానిమ్మపండు కూడా కట్ చేసుకొని చూడండి ఒక 2 టేబుల్ స్పూన్ దానిమ్మపండు గింజలు తీసుకున్నానండి. ఇప్పుడు మనము కీర దోస, క్యారెట్ని కట్ చేసుకోవాలి. కీర దోస మనము సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ అయితే తురుముకోవాలండి. క్యారెట్ని మనము బాగా తురుముకోవాలండి. సో క్యారెట్ తురుముకున్నామండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకునేస్తాము. ఆల్మోస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ క్యారెట్ అండి, తురుము. నెక్స్ట్ మనం కీర దోసని కట్ చేసుకుంటాము. పీల్ చేసుకునేస్తాం ఫస్ట్. సో సైడ్లో మనము కొద్దిగా తీయేస్తామండి, కసురుగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు దీన్ని మనము సన్న పీస్ కట్ చేసుకోవాలి. ఎంత సన్న పీస్గా కట్ చేస్తామో అంత బాగుంటుంది. తురిమితే ఫుల్ వాటర్గా వచ్చేస్తుంది కాబట్టి తురమకూడదు. ఇలా సన్నగానే కట్ చేసుకుంటాము. చూడండి, ఇలా కట్ చేస్తాము. ఫుల్ వాటర్ కంటెంట్ అండి, చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీని జ్యూస్ కూడా మనం చేసుకోవచ్చు ఈ సమ్మర్లో. సో కీర దోసను కూడా మనము ఫుల్గా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకొనేస్తాము. ఎంత ఫ్రెష్గా ఉంచాడండి. సో ఫ్రెష్ కొబ్బరి హాఫ్ తీసుకున్నాను, బాగా తురుముకున్నాను. చూడండి, కొబ్బరి తురిమినప్పుడు ఇలా వైట్ కంటెంట్ మాత్రం తీసుకోవాలి. చూడండి, ఇలా తురుముకోవాలి. అడుగంతా గోకేకూడదు. అది బ్రౌన్ వచ్చిందంటే మన రెసిపీస్ ఏం బాగుండదండి. ఎస్పెషల్లీ ఈ కోసంబరికి వైట్ పార్ట్ మాత్రం మనము
లేతగా ఉండే కొబ్బరి బాగా తురుముకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. ఈ కొబ్బరి కూడా మంచి కూలింగ్ ఏజెంట్ అండి. యూజువల్గా నార్త్ ఇండియాలో మీరు చూసారంటే రోడ్ సైడ్ అంతా కొబ్బరి ముక్కలు అమ్ముతా ఉంటారండి. సమ్మర్లో తిన్నామంటే మంచి కూల్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో కొబ్బరి కూడా తురుముకున్నాము. ఇదిగోనండి మన పెసరపప్పు ఆల్మోస్ట్ 1 అవర్ బాగా నానిందండి. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి పప్పు ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలా ఉండాలన్నమాట. సో ఇప్పుడు వాటర్ లేకుండా, ఒక్క డ్రాప్ కూడా వాటర్ ఉండకూడదు. వాటర్ లేకుండా మనము దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి, సరేనా? ఇది చూడండి వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము ఈ మట్టి కుండలో తీసుకుంటాము. పప్పు వేసుకున్నామా, ఇప్పుడు మనము కీర దోసని వేసుకుంటాము. క్యుకుంబర్ 1 హోల్ క్యుకుంబర్ అనేది. నెక్స్ట్ తురిమిన కొబ్బరి, నెక్స్ట్ తురుముకున్న క్యారెట్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన కోసంబరి. పేరు కూడా చాలా బాగుంది కదండి, కోసంబరి. ఇప్పుడు దానిమ్మ పండ్లు. ఇది చూడండి పచ్చిమిరపకాయలు 2 నంబర్స్ సన్న కట్ చేసుకున్నాను, దాన్ని కూడా వేసుకున్నాను. హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ చేసుకున్నాను, లెమన్ జ్యూస్. చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి కరివేపాకు. ఒక రెమ్మ కరివేపాకు సన్న కట్ చేసుకున్నానండి, దాన్ని కూడా వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా ఆల్మోస్ట్ ఒక పిటికుడు ఉంది, దాన్ని కూడా వేసుకున్నాను. ఇందులో ఎన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ పోతుంది చూడండి ఈ కోసంబరికి. ఇప్పుడు రుచి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు. నేను 1 స్పూన్ యాడ్ చేస్తాను. ఇప్పుడుంది మన కార్యక్రమం ఏంటంటే ఇవి బాగా కలపాలి. ఇక చూడండి కలర్ఫుల్ కోసంబరి ఇలా కలుపుకుంటాము. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోవాలి, అంతదాకా బాగా కలపండి. ఇది చెయ్యి శుభ్రంగా పెట్టుకొని చేతితో కూడా బాగా కలుపుకోవచ్చు. కాకపోతే నేను ఇది వుడెన్ స్పాటులలో బాగా కలిపేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అన్నా బాగా కలపాలండి. బాగా కలిసిపోయిందంటే కోసంబరి రెడీ అయినట్లే. ఇదిగో చూడండి కోసంబరి కలిసిపోతుంది. ఇది ఇక్కడ కర్ణాటకలో అప్పుడే చెప్పినట్టుగా టెంపుల్స్లో ప్రసాదం కూడా ఇస్తారండి. అలాగే పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో ఇది ఒక సైడ్ డిష్గా కూడా పెడతారు. చాలా యమ్మీగా ఉంటుంది. ఇలాంటి కూల్ రెసిపీస్ చేసుకోండి సమ్మర్లో. ఓకే, సమ్మర్లో మీకు చాలా టిప్స్ చెప్పాలని అనుకుంటున్నాను. చూసే మీరు కూడా మీకు తెలిసిన టిప్స్ అన్ని కమెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే మిగతా సబ్స్క్రైబర్స్ కూడా చూసి నేర్చుకుంటారు. సమ్మర్ చాలా ఇబ్బందికరమైంది కదా. సో నాది మేజర్గా చెప్పాలంటే కుకింగ్లో మీరు సింపుల్ కుకింగ్ చేయండి. సమ్మర్ అంతా చాలా ఎక్కువ కుకింగ్ పెట్టుకొని చాలా టీడియస్ జాబ్ చేయకండి. సింపుల్గా చేసుకోండి, ఫాస్ట్గా చేసుకొని కిచెన్ నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే కిచెన్లో చాలా వేడి ఉంటుంది. మనము స్టవ్ ఆన్ చేస్తాము, మిక్సీ పెట్టుకుంటాము, ఇవన్నీ ఉంటుంది కదా. సో కుకింగ్ ప్రాసెస్ కొంచెము గమనించుకోండి. సింపుల్ కుకింగ్ ప్రాసెస్ చేసుకోండి. అది ఒక టిప్పు. ఇంకా ముందు వచ్చే ప్రోగ్రామ్స్లో ఇంకా టిప్స్ చెప్తాను. మీకు తెలిసిన టిప్స్ కూడా చెప్పండి. సమ్మర్లో మనం ఎలా మనల్ని ప్రికాషన్ చేసుకోవాలనేసి. ఈవెన్ అవతల వెన్ యూఆర్ గోయింగ్ అవుట్ సైడ్, మనం బయట వెళ్ళినప్పుడు ఎక్కువ వెళ్ళకూడదు అనవసరంగా. ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే మాత్రం వెళ్ళాలి. మార్నింగ్లో వెళ్ళిపోవాలి, మళ్ళీ ఈవినింగ్లో వెళ్ళాలి. మధ్యలో 10 to 5 స్టెప్ అవుట్ చేయకండి, ఎందుకంటే చాలా వేడి ఉంటుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇదిగో చూడండి మన కోసంబరి రెడీ అయింది. ఇంకేంటి, ఇంక దీని టేస్ట్ చూడాలంతే. వావ్, సూపర్గా కలిసిపోయింది. ఉప్పు మీకు రుచి తగినట్టుగా వేసుకోండి. నేనైతే లిమిట్గా వేసుకున్నాను, ఎందుకంటే అప్పుడే కమ్మగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేస్తాను మీకు. మీరు చూసేది మాత్రం కాదండి, ఈరోజు మీరు ఈ కోసంబరి చేసి మీ వ్యూస్ నాకు చెప్పాలి, సరేనా? ఇదిగో చూడండి ఫ్రెష్ కోసంబరి రెడీ అయింది. నాకు సర్వింగ్ బౌల్ కూడా వచ్చింది. టేస్ట్ చూసి చెప్తాను. ఈ కోసంబరిలో మనము స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు అండి, ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదంతా వేరియేషన్స్, కానీ ట్రెడిషనల్గా ఇవి అనమాట. దానిమ్మ పండు కూడా వేయరు, కాకపోతే నేను వేసాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ కోసంబరికి తిరగమాత కూడా చేసుకోవచ్చు, ఇంకా గుమగుమలాడిపోతుంది. కాకపోతే నేను ఈరోజు స్టవ్ ఆన్ చేయలేదు. ఇలా ఫ్రెష్గా అన్ని రా ఇంగ్రీడియంట్స్ ఒక కోసంబరి చేశానండి. తిరగమాతకి కొద్దిగా ఆవాలు, మినప్పప్పు,
కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ వేసి ఇందులో వేసేసి కలిపేసి పెట్టేయవచ్చు. చాలా బాగుంటుంది అది కూడా. సరే, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. సూపర్ డూపర్ అండి, సూపర్ డూపర్. బయట వేడి ఉంది, చల్లగా ఉంది. బా, ఎమ్మి రెసిపీ అండి. నిమ్మరసం వేసాం కదా, ఆ పులుపు తగులుతుంది. దానిమ్మ పండు వేసాం కదా, స్వీట్ తగులుతుంది. కీరా దోశ వేసాం కదా, వాటరీగా ఉంది. ఏం చెప్పాలండి, చెప్తానే ఉండొచ్చు. చాలా బాగుంది. మీరు చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. చేస్తారా? చేసి మీ వ్యూస్ చెప్పండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హీడేది బిహేది చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.